గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగ్గుటకు స్వాగతం. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం, తర్వాత ఇండియా కొన్ని టెర్రరిస్టుల క్యాంపుల మీద దాడి చేయడం, దానికి రిటాలియేషన్గా పాకిస్తాన్ కూడా ఒక 3 days మన మీద డ్రోన్తో దాడి చేయడం మనం చూసామండి. అమెరికా మధ్యవర్తిత్వం తర్వాత ఒకసారి సీజ్ ఫైర్ స్టార్ట్ అయింది. రేపు 12th ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక దౌత్యపరమైన చర్చలు జరుగుతాయి. ఇది ఇప్పుడు జరిగింది. అయితే ఈ యుద్ధ వాతావరణాన్ని ఏఐ ఛానల్స్ బాగా కవర్ చేశాయి. ఏఐ ఛానల్స్ ఖాళీగా థంబ్నెయిల్స్ పెట్టి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాయన్నది మనం అనాలిసిస్ చేసినట్లయితే, నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్లో రిపబ్లిక్ టీవీ బాగా కవర్ చేసింది. అట్ ద సేమ్ టైం హిందీలో ఆజ్ తక్ బాగా కవర్ చేసిందండి. ఈ 2 ఛానల్స్ కూడా డైరెక్ట్గా విలేకరులని ఆ ఏరియాకి, కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్ పంపించి లైవ్ ఇవ్వడం కానీ, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేశాయి. ఇక తెలుగు ఛానల్స్ విషయానికి వస్తే, తెలుగులో 2 ఛానల్స్, ఒకటి TV9, 2 NTV. ఈ 2 ఛానల్స్ మాత్రమే బోర్డర్కి విలేకరులను పంపించి డిఫరెంట్ ఏరియాస్కి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాయి. మిగతా ఛానల్స్ ఏవి కూడా, అంటే మహా టీవీ కానీ, ABN కానీ, లేదా ప్రైమ్ 9 కానీ, 99 కానీ, వీళ్ళెవ్వరూ కూడా ప్రత్యేకంగా విలేకరులను ఏం పంపించలేదండి. జస్ట్ ఏంటంటే మంచి మంచి థంబ్నెయిల్స్ పెట్టి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసే తప్పించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. దానికి కారణం కూడా మీకు చెప్తాను. మీకు ఒక విలేకరులను పంపించాలంటే ఒక బోర్డర్కి ఒక విలేకరి, అంటే ఎవరైతే యాంకరింగ్ చేస్తారో, ప్లస్ ఒక కెమెరామెన్, ప్లస్ వాళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఒక రూబీ వ్యాన్, ఇలా లెక్కేసుకుంటే ఒక విలేకరి వెనకాల 7 to 8 members క్రూ ఉండాలండి. అలా డిఫరెంట్ ఏరియాస్ పంపించాలి. అలా పంపించాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుందండి. ఆ లక్షల్లో ఖర్చును బేర్ చేసే క్యాపబిలిటీ తెలుగు టీవీ ఛానల్స్లో మీకు NTV అండ్ TV9 మాత్రం ఉన్నాయి. దానికి కారణం కూడా మీకు చెప్తాను. ఈ 2 ఛానల్స్ ఓనర్స్ కూడా బాగా రిచ్, అంటే బాగా డబ్బులున్న ఓనర్స్. ప్లస్ మోర్ ఓవర్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమైందంటే, గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ వైసీపీకి అడ్డుగా కొమ్ము కాశారండి. తద్వారా వైసీపీ ప్రభుత్వంలో బాగా లాభం పొందారు. ఈ విధంగా వాళ్ళు ప్రాఫిట్స్ బాగున్నాయి, డబ్బుల పరంగా బాగా రిచ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు విలేకరులను పంపించగలిగారు. మిగతా ఛానల్స్కి అంత క్యాపబిలిటీ లేకపోవడం, అంత డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు పంపించలేదు. ఇది వాస్తవం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఇక్కడ మనం టోటల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తికైనా లేదా ఒక వ్యాపార సంస్థకైనా దేశానికైనా డబ్బులు చాలా ముఖ్యం అండి. డబ్బులు లేనిదే మనం ఏం చేయలేమన్నది మరోసారి రూఢి అయింది. మీరు గమనించండి, అమెరికా ఎప్పుడైతే చెప్పిందో ఇండియా ఒక్కసారిగా వార్ ఆఫ్ చేశారు. కారణం ఏంటి? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అండి, నాట్ డెవలప్డ్ కంట్రీ. అంటే ఆల్రెడీ ఇంకా డెవలప్ కాలేదు, డెవలపింగ్ అవుతుంది. ఇదే వార్ను మనం కంటిన్యూ చేసినట్లయితే పాకిస్తాన్ ఎంత లాస్ అవుతుందో తెలియదు, కానీ ఇండియా చాలా తీవ్రంగా లాస్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే అమెరికా చెప్పిందో